గ్యాస్ సిలిండర్ పేలి ఇండ్లు దగ్ధమైన ఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘనపురం మండలం ఇప్పగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. ఇప్పగూడెంలో ఒకే కుటుంబానికి చెందిన తొండగల కృష్ణమూర్తి ఇంటి లోపల గాలి వెలుతురు లేక సిలిండర్ పేలడంతో పొగలు వ్యాపించాయి. దీంతో పొగలు రావడంతో స్థానికులు భయోందోళనకు గురయ్యారు. అయితే స్థానికులు చల్లార్చే ప్రయత్నాలు విఫలమయ్యాయి. పొగలు వస్తున్న సమయంలో ఇంటి లోపలే ఉన్న వృద్ధురాలిని స్థానికులు గమనించి బయటకు తీసుకొచ్చారు. కాగా ఎలాంటి ప్రాణ నష్టము జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకొని నష్టపరిహారం చెల్లించాలని బాధితులు కోరారు. కోడింగల మనకి ఇప్పవడం ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీక్ అయిందన్న. చెల్లెపల్లి చేద్దామని ల్యాండ్ అమ్మిన మనీ ఇట్లా ఉండే, పేపర్లు ఇట్లా అన్నీ ఉన్నాయన్న. చాలా ఇంకా వస్తువులు ఉన్నాయన్న, చాలా బీరువా, టీవీ అన్నీ ఉన్నాయన్న, ఫ్రిడ్జ్ ఇట్లా మన పేపర్లు ఉన్నాయన్న. ఇంకా చాలా పేపర్లు అంటే ఏం పేపర్లు? మన చెల్లెపల్లి చేద్దామని అమ్మినాయి కొన్ని పేపర్లు మిత్తికి ఇచ్చినాయి అన్న. ఇంకా కొన్ని డబ్బులు ఉన్నాయన్న. డబ్బులు ఎంత ఉంటాయి? డబ్బులు తెలియదు అన్న, డాడీకి ఇట్లా తెలుసు. ఒకటి స్టవ్ అంటుకుంటాం సార్ ఆల్రెడీ. కొట్టు అగో బాబా.